నమస్కారం అండి, నేను మీ డాక్టర్ హేమంత్ వల్ల. ఈ వీడియోలో నేను రియల్ టైప్ ఆఫ్ సోరియాసిస్ కేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేషెంట్ నేమ్, ఫొటోస్ డిస్క్లోజ్ చేయకుండా లెర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అంటే మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ సోరియాసిస్తో బాధపడితే మనం ఎలా అప్రోచ్ అవ్వాలో ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. చాలామంది అడుగుతారు, హోమియోపతితో సోరియాసిస్ నిజంగా ఇంప్రూవ్ అవుతుందా? ఎంత టైం పడుతుంది? స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుందా? ఈ కేస్ స్టడీలో రియలిస్టిక్ జర్నీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేషెంట్ ఏజ్ 32 years, మెయిల్. అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. సోరియాసిస్ గత 4 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నాడు. మెయిన్ కంప్లైంట్ దురదలు రాత్రిపూట సివియర్గా ఉండటం, ఎర్రగా కమిలిపోయినట్టు మోకాల్లోని చేతుల్లోని కనిపించడం, తెల్లగా పొట్టు రాలటం ఒంటి మీద. వింటర్లో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవటం, అతని ఎమోషనల్ స్టేట్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, స్లీప్ డిస్టర్బ్ అవటం, కాన్ఫిడెన్స్ తగ్గి నలుగురిలో సరిగ్గా కలవలేకపోవటం. పేషెంట్ యూజ్ చేసిన ట్రీట్మెంట్ స్టెరాయిడ్ క్రీమ్స్, స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్, దురద తగ్గించడానికి వీటికి యాంటీహిస్టమైన్స్. ప్రాబ్లం ఏంటంటే క్రీమ్ వాడితే తగ్గుతుంది కానీ ఆపితే డబల్ ఫ్లేరప్ అయిపోతుంది. దీన్ని స్టెరాయిడ్ డిపెండెన్సీ అంటారు. ఇది అసలు మంచిది కాదు. హోమియోపతి కేస్ టేకింగ్. హోమియోపతిలో స్కిన్ మాత్రమే కాదు, పేషెంట్ని పూర్తిగా స్టడీ చేస్తాం. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక నార్మల్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఒక 5 to 10 minutes ఉండొచ్చు. అదే హోమియోపతిలో మేము మినిమం 30 to 45 minutes అన్న కేసు తీసుకోవడానికి టైం పడుతుంది. ముందుగా అర్థం చేసుకొని పూర్తిగా తెలుసుకొని మీ ప్రాబ్లమ్ని స్టడీ చేస్తాం. ఆఫ్టర్ కన్సల్టేషన్ నాకు అర్థమైంది ఏంటంటే ఫిజికల్ సిమ్టమ్స్లో నైట్ టైము ఇచ్చింగ్ ఎక్కువగా ఉండటం, కాన్స్టిపేషన్ టెండెన్సీ, వేడిలో దురద ఎక్కువగా ఉండటం, దాన్ని హీట్ ఎగ్రివేషన్ అంటారు. దాంతోపాటు బయట చల్లగా ఉంటే ఆయనకి ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. మెంటల్ సిమ్టమ్స్ ఏమున్నాయంటే స్ట్రెస్లో ఫ్లేరప్ అవటం, యాంగర్ని సప్రెస్ చేయటం, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీగా ఉండటం. ఫుడ్ హ్యాబిట్స్లో స్వీట్స్ తింటున్నా, బేకరీ ఫుడ్ తీసుకుంటున్నా, లేట్ నైట్స్ ఏమైనా తీసుకుంటున్నా ఈ దురదలు ఎక్కువగా అవటం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మెడిసిన్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడింది. హోమియోపతిక్ ట్రీట్మెంట్ అప్రోచ్. ముందుగా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే సోరియాసిస్కి ఒక మెడిసిన్ అంటూ లేదు. క్రీమ్స్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేయడం, ఇంటర్నల్గా ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం, స్కిన్ని గ్రాడ్యువల్గా హీల్ చేయడం, స్టెరాయిడ్ డిపెండెన్సీ పూర్తిగా తగ్గించడం. మెడిసిన్ని మీ రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేసి క్లియర్ చేస్తాం. డోసు, రెప్యుటేషన్, పేషెంట్ కండిషన్ బట్టి అడ్జస్ట్ చేస్తూ తగ్గిస్తాం. ప్రోగ్రెస్ అండ్ ఫాలోఅప్. ఇతని కేసులో ఇచ్చింగ్ని స్లోగా తగ్గించాం, స్లీప్ ప్యాటర్న్స్ని ఇంప్రూవ్ చేసి కొత్త ప్యాచెస్ రాకుండా ఆపాం. 3 to 4 monthsలో స్కేలింగ్ని రెడ్యూస్ చేసి రెడ్నెస్ని తగ్గించి స్టెరాయిడ్ క్రీమ్ని కంప్లీట్గా స్టాప్ చేసాం. 6 monthsలో ఓల్డ్ ప్యాచెస్ని లైట్ కలర్లోకి తీసుకురావటం, ఫ్లేర్ ఫ్రీక్వెన్సీని కంప్లీట్గా అవాయిడ్ చేసాం. దీనివల్ల పేషెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. హోమియోపతి అంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్, సడన్ మిరాకిల్ కాదు. ఇంపార్టెంట్ పేషెంట్ ఎడ్యుకేషన్. పేషెంట్కి క్లియర్గా చెప్పింది ఏంటంటే సోరియాసిస్ అనేది క్రానిక్ కండిషన్. ఫ్లేరప్స్ అనేవి అకేషనల్గా రావచ్చు. ఫుడ్ని, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. రెగ్యులర్ ఫాలోఅప్స్ కంపల్సరీ. ట్రీట్మెంట్ ప్లస్ లైఫ్ స్టైల్ ప్లస్ పేషెన్సీ ఈక్వల్ టు హ్యాపీ రిజల్ట్స్. ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హోమియోపతితో సోరియాసిస్ని మేనేజ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. టైం పడుతుంది. మీ బాడీకి తగ్గట్టు ట్రీట్మెంట్ని అప్రోచ్ అవ్వటం ఇంపార్టెంట్. ఫాల్స్ ప్రామిస్ని నమ్మకండి. సోరియాసిస్ మీ లైఫ్ని కంట్రోల్ చేయకూడదు. రైట్ గైడెన్స్ ఉంటే నార్మల్ కాన్ఫిడెన్స్ లైఫ్ పాసిబుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా స్ట్రగుల్ అవుతుంటే ఈ వీడియోని షేర్ చేయండి. సోరియాసిస్ని నిర్మూలించడమే మా యొక్క ఈ చిన్ని ప్రయత్నం. దీనిలో భాగంగా మన నెక్స్ట్ వీడియోలో సోరియాసిస్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.